నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కొడంగల్ మున్సిపల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పెన్షన్ కోసం వచ్చిన వయోవృద్ధులకు టిఫిన్, ఉప్మా మరియు వాటర్ ఏర్పాటు చేసిన 2వ వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ దంపతులు. కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ తండ్రి కీర్తిశేషులు ఆర్ రాములు జ్ఞాపకార్థం కొడంగల్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర వయోవృద్ధులకు టిఫిన్, ఉప్మా ఏర్పాటు చేశారు. పెన్షన్ మొదటి రోజు నుంచి 3 రోజులు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం అవుతుంది కాబట్టి వృద్ధులకు మంచినీరు మరియు టిఫిన్ లాంటి వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న వలన కొడంగల్ మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ వారి దంపతులు కొడంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర వృద్ధులకు టిఫిన్, ఉప్మా మరియు మంచినీరు సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో ఆవుసుల పరమేష్, వి రవీంద్రచారి, బాకారం బాలరెడ్డి, బుక్క శివ, బుక్క శ్రీకాంత్, బండి గోపాల్, ఎం శేఖర్, హోటల్ చిన్న, కాంసానపల్లి శివ, జట్కాల రాములు, సెల్కంపేట అనిల్, పాసం శరణ్, పాసం వెంకటప్ప, పటిక మహేష్, కోక్కల చందు, శివారెడ్డి, గుతం వెంకట్, అవుసుల పవన్ కుమార్, తుద్యాల శ్రీను, బొగ్గుల బాలరాజ్, చింతకాయల శ్రీను పాల్గొన్నారు. టిఫిన్ తీసుకోండి. कर दे प्ले कर दे उसको दे ले మీరందరూ కూడా తిని కడుపు నిండా నీళ్ళు తాగి మీరు యథార్థంగా పెన్షన్ తీసుకొని పోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక వాళ్ళ ఆకలితో ఉంటున్నారు. తీసుకునే వరకైనా 11-12 అవుతుంది కనుక మేము అందరికీ టిఫిన్ చేసి వాళ్ళకు కొంచెం కడుపు నిండా పెట్టాలని, సహకరించాలని మేము కోరుతున్నాము. కొడంగల్ మున్సిపాలిటీ ఉన్న ఈ 2వ వార్డు లోపల ఈ పోస్ట్ ఆఫీసు ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలామంది ముసలోళ్ళు, వికలాంగులు అటువంటి వాళ్లకు ఎన్నో రోజుల నుంచి మేము ఇక్కడ ఈ రోడ్డు నుంచి నడుస్తూ వాళ్ళ అవస్థ చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు 2,000 రూపాయల పెన్షన్ కోసము వచ్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2-3 వరకు అడిగాపులు కాస్తున్నారు. వారి దగ్గర కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. కనుక ఈరోజు మా నాన్నగారి ఆర్ రాములు గారి జ్ఞాపకార్థం నేను ఈరోజు నుంచి మన ఈ వికలాంగులకు, ముసలులకు, వృద్ధులకు అందరికీ కూడా ప్రతి నెల 3 రోజులు ఫ్రీగా అందరికీ ఉచితంగా టిఫిన్ మరియు నీళ్ళ వసతి కల్పించాలని చెప్పి మా అమ్మగా సులోచమ్మ గారి దృక్పథంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా అందరికీ ఎంతమంది ఉన్నా కానీ 200, 300 ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా ఈ 2 రోజులు ఖచ్చితంగా అందరికీ మా వంతుగా ఏదో వృత్తభక్తిగా సాయం చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టిఫిన్ ఏర్పాటు చేసి నీళ్ళు ఏర్పాటు చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎంతోమందికి డబ్బులు చాలా ఉంటాయి, కానీ దానం చేసే గుణం అయితే చాలామందికి లేకుంటుంది. కనుక ఏదో మా అమ్మగారు మాకు సూచించిండ్రు, ఎంతోమందికి అన్నదానం చేస్తుంటే మీ తాతలు, మీ నాన్న వాళ్ళు, నీవు కూడా ఖచ్చితంగా మానవ దృక్పథంతో ఈ కార్యక్రమం చేయని చెప్పినందుకు నేను కూడా నా వంతుగా